అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పాటు వరుస విమాన ప్రమాదాలతో సెన్సెక్స్, నిఫ్టీలు పతనమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్ల గురించి మరిన్ని వివరాలు ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతోనే నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉన్నాయా? దీనికి సంబంధించి స్టాక్ మార్కెట్లపై ఇజ్రాయెల్, ఇరాన్ దాడులకు సంబంధించి ఎఫెక్ట్ అయినా పడిందా? కారణాలేంటి? స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ నష్టాలకు ప్రధాన కారణం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరియు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లకే కాకుండా భారత స్టాక్ మార్కెట్లను కూడా భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. అంటే ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. ఈ రెండు కీలక సంఘటనలు దేశీయ మార్కెట్ల పైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని చెప్పొచ్చు. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహారకు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అటు ఏవియేషన్ రంగంలో వరుస ప్రమాదాలు రావడం వల్ల పెట్టుబడిదారులు తీవ్ర గందరగోళానికి గురైనట్లు తెలుస్తుంది. ఇవాళ మార్కెట్ ముగిసేసరికి సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగిసింది. అటు 170 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక మార్కెట్ నష్టాలను చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ, టాటా మోటార్స్ లాంటి ప్రధాన షేర్లు ఇవాళ భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నష్టాలకు ప్రధాన కారణం ఏదైతే ఉందో, ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, మరోవైపు ఇంకోవైపు అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం, ఇక ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇవాళ వెనుకంజ వేసినట్లు తెలుస్తుంది. దీంతో మన సూచీలు భారీ నష్టాలను ఇవాళ చవి చూడాల్సి వచ్చింది. అటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమనడం, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. దీని ఎఫెక్ట్ మన మార్కెట్లపై ప్రధానంగా పడిందని నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అటు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతుండగా విమాన ప్రమాదం అనేది మార్కెట్ వాతావరణాన్ని మరింత ఉద్విగ్నంగా మార్చేశాయని చెప్పొచ్చు. దీంతో ఏవియేషన్, టూరిజం, ఆయిల్ రంగాల్లో గణనీయమైన నష్టాలను ఇవాళ మార్కెట్లు నమోదయ్యాయి. ఈ వచ్చే రోజుల్లో మార్కెట్ రికవరీ మారాలంటే అంతర్జాతీయ రాజకీయాలు శాంతించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కుమార్, యాసర్, మనం చూస్తున్నాం ఇజ్రాయెల్లో ప్రధాని అత్యవసర పరిస్థితులను కూడా ప్రకటించారు ఇప్పటికే. దీనిపై అంటే స్టాక్ మార్కెట్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? రేపు ఎలా ఉండే ఛాన్స్ ఉంది? అంటే ఈ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలపై అక్కడి ప్రధాని ఇప్పటికే పరిస్థితులను చేశారు. ఇవి మార్కెట్ ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. రేపు కూడా మార్కెట్ అంటే మళ్ళీ వచ్చే సెషన్ కింద మార్కెట్ నష్టాలు ఉంటాయా లేక లాభాలు ఉంటాయా అనేది వేచి చూడాల్సింది. కుమార్.